అసలు రామాయణం మహాభారతం జరగటానికి కారణం ఈ నలుగురు పిల్లలే కారణం అని మీకు తెలుసా? ఈ నలుగురు పిల్లలు బ్రహ్మమానస పుత్రులైన సనక, సనాతన, సనాతన, సనత్ కుమారులు. వీళ్ళని సనకాదిక మహామునులు అని పిలుస్తారు. వీళ్ళు పుట్టి ఎన్ని ఏళ్ళు అయినా వీళ్ళు మాత్రం 5 ఏళ్ల చిన్నపిల్లలుగానే కనిపిస్తారు. ఒకసారి వీళ్ళు వైకుంఠానికి వెళ్ళినప్పుడు విష్ణు ద్వారపాలకులైన జయ విజయులు వీళ్ళని చూసి వీళ్ళు సాధారణ చిన్నపిల్లలుగా భావించి లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటారు. దాంతో వాళ్ళకి చాలా కోపం వచ్చి జయ విజయులను 7 జన్మల పాటు భూమి మీద జన్మించమని శాపం పెడతారు. ఆ తర్వాత విష్ణుమూర్తి వల్ల సనకాదిక మహామునుల గురించి తెలుసుకున్న జయ విజయులు వాళ్ళు పెట్టిన శాపం వెనక్కి తీసుకోమని ప్రాధాయపడతారు. వెనక్కి తీసుకోవటం అవ్వదు, కానీ దానిని మార్చగలము. అదేంటంటే 7 జన్మలు విష్ణుకి భక్తుల కింద జన్మించండి, లేదంటే 3 జన్మలు విష్ణుకి శత్రువుల కింద జన్మించండి. అప్పుడు జయ విజయులు 7 జన్మలు విష్ణుకి దూరంగా ఉండడం ఇష్టం లేక 3 జన్మలు శత్రువుగా జన్మిస్తాం అని చెప్తారు. వారే సత్యయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపుడిగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణుడిగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్రగా జన్మిస్తారు.